హాయ్, బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఏంటి రోజు నమస్కారం అండి అని చెప్పే జ్ఞాని హాయ్ అంటుంది ఏంటి అనే? అవునండి, ఈరోజు విషయం అటువంటిదే. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలని అనుకున్నానండి. నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీలన్నీ చేశానండి. ఇంకా నాకు సర్పంచ్ ఎన్నికలు మాత్రమే, అంటే ఎలక్షన్ ఆఫీసర్గా మాత్రం నేను వెళ్ళలేదు, నాకు అవకాశం రాలేదు. ఒకసారి సర్పంచ్ ఎన్నికలు డిక్లేర్ అయినాయండి. అప్పుడు నేను మా ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ తీసుకొని, అప్పుడు నేను లెక్చరర్గా జాబ్ చేస్తున్నానండి. ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ తీసుకొని ఎంఆర్ఓ సార్ని, మిగతా అధికారులందరినీ నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. సరేనమ్మా, అవకాశం వస్తే మేము చెప్తామమ్మా అన్నారండి. ఒకరోజు ఆ టైంలో ఫోన్ చేశారండి నాకు. ఫోన్ చేసి, మేడం మీకు పలానా ఊరికి ఎలక్షన్ ఆఫీసర్గా మేము వేశామండి, మీరు రండి, పలానా ప్లేస్కి వెళ్ళండి, మేము మీకు ఆర్డర్ పంపిస్తామండి అన్నారండి. సరే, ఇంకా నేను అన్ని సర్దేసుకొని టకటక బస్ ఎక్కేసి వెళ్ళానండి. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో నా పక్కకు ఒక లేడీ కూర్చున్నారండి. ఆ లేడీ ఊకే ప్రశ్నలు అడుగుతుంది. నా టెన్షన్ ఏమో నాది, ఏమని, చీకటి అవుతుంది, మరి అక్కడ సర్పంచ్ గారిని వెళ్ళి కలవాలి, మరి పరిస్థితి అక్కడ ఎలా ఉందో, అసలు అందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ వచ్చారో రాలేదో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అనేది నా టెన్షన్ అండి. నా అకామిడేషన్ ఎలాగో గవర్నమెంట్ చూసుకుంటుంది, ఎవరో ఒకరు అక్కడ ఇస్తారండి. ఇంకా ఆవిడ అడుగుతున్న కొద్దీ నాకు అనిపించింది, ఈ కొంచెం విసుగు అనిపించిందండి వాస్తవానికి. ఎందుకంటే టెన్షన్లో ఉన్నాను కదా. ఎలక్షన్ డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ, చాలా సీరియస్ డ్యూటీ అండి, ఎమర్జెన్సీ డ్యూటీ అది. ఏమాత్రం అవకతవకలు జరిగినా ఇంత సంగతులు. ఇంకా అప్పుడు ఆవిడ అడుగుతా ఉంది. ఈ లోపల మేము దిగవలసిన, ఆవిడ కూడా సేమ్ ఊరండి, అదే ఊరు. ఇద్దరం కలిపి దిగేసామండి, కిందకి దిగాము. ఆవిడ దిగిన తర్వాత ఆమె నన్ను అడిగింది, అమ్మ మరి ఎలక్షన్ డ్యూటీ కదమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్తారు మీరు అంటే, అరే మాకు ఎట్లాగో సర్పంచ్ సార్ వాళ్ళు ఉంటారు కదమ్మా, మాకు ఎట్లాగో అవకాశం ఉంటుంది అన్న. ఆ లేడీ కదమ్మా, మీరు ఏం వెళ్తారులేండి, మా ఇంటికి రండి అన్నది. నాకు ఆవిడ పిలవడం అనేది నాకు కూడా సంతోషదాయకమైంది. ఎందుకంటే చీకటి అవుతుంది, కరెంటు కూడా సరిగా లేదు అక్కడ. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి సర్పంచ్ గారి పరిస్థితి అంటే ఎట్లాగో అకామిడేషన్ కల్పిస్తారని తెలుసు నాకు. ఎందుకన్నా మంచిది, ఈ లేడీ కదా ఏమే, వచ్చిన అవకాశం నేను మాత్రం ఎందుకు కొట్టుకోవాలి. ఆవిడ కూడా ఏజ్ కూడా పెద్దదే, అప్పటికి నాది చిన్నగానే ఉండింది, ఆవిడ పెద్ద ఏజే. సరే, నాకు సేఫ్టీ ఉంటుందని నాకు నమ్మకం అయిందండి. ఆవిడ చాలా అమాయకంగా కనిపించారు. ఇంకా సరే, ఆవిడ వెనక వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఏం మాత్రం నేను ఆలోచించకుండా ఆవిడని ఫాలో చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. వాళ్ళ ఇల్లు చూస్తేనండి, ఒక్క రూమ్ అండి. ముందు వెళ్ళగానే ఒక బర్రె, ఒక దూడ కట్టేసి ఉన్నాయండి. కొంచెం పెండ, అదంతా కొంచెం గ్రామీణ వాతావరణం కదండి, వ్యవసాయక కుటుంబం ఉన్నట్టున్నది. నాకు కూడా అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరులో అట్లాగే ఉండేదండి. నాకు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తుకొచ్చింది నాకు. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడమ్మ మీరు ఇక్కడ కూర్చోండమ్మా, కాలేజీలు మొహం కడుకోండమ్మా అని చెప్పిందండి. నీళ్లు పెట్టింది, అప్పుడు చలికాలం అండి, వేనీళ్ళు పెట్టింది. సరే, ఇంకా నేను ఫ్రెష్ అప్ అవుతూ ఉండగానే ఆమె కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర వండి నాకు వేడివేడి అన్నం నాకు వాళ్ళ పాపకు పెట్టిందండి. ఈ లోపల వాళ్ళ హస్బెండ్ వచ్చారండి. నమస్కారం అండి అని చెప్పాను. తర్వాత అతను కూడా అన్నం తిన్నారు. అతను ఒకటే మాట అన్నారండి, అమ్మ మీరేం బాధపడొద్దు, మా పాప మీరు ఈ మంచంలో పండుకోండమ్మా, మేము మంచానికి అటువైపు ఒకలం ఇటువైపు ఒకలం మేము పండుకుంటామమ్మా, మీరేం ఫీల్ కావద్దు, మాది ఒకటే రూమ్ ఉందమ్మా, ఏమనుకోకండి, అడ్జస్ట్ కండి అని పాపం నాకు చెప్పాడండి. నాకు అసలు వాళ్ళు ఆ ఇంట్లో నాకు ఆ రాత్రి ఒక్క రూమ్ పెట్టుకొని నాకు షెల్టర్ ఇవ్వడమే ఒక గొప్ప వరం అది నాకు. లేదండి మీరు అలా అనకండి, నాకు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను అనుకుంటున్నానండి అని నేను అన్నాను. నాకు ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి నాకు ఛాన్స్ లేదు ఆ టైంలో. ఇంకా సరే పండుకున్నామండి. తెల్లారి లేచామండి. ఆవిడ కూడా చాలా మార్నింగ్ లేచింది, ఉదయాన్నే లేచిందండి. అన్ని పనులండి, బర్రె పనులన్నీ చూసుకున్నది, బర్రె గడ్డి వేసుకుని ఏదో చేసేసుకున్నది. నేను కూడా 6 వరకు అంతా లేచేసి తయారైపోయినండి. ఆమె బర్రె పాలు పోసిందండి, నాకు వెన్నీళ్ళు పెట్టింది, బర్రె పాలు పోసిందండి, ఒక గ్లాస్ పాలు ఇచ్చింది. ఆ మేడం నేను లంచ్ తీసుకొని వస్తాను మేడం నేను అంటే, వద్దులేమ్మా మాకు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకు. అప్పటికే నాకు కొంచెం గిల్టీగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళు ఉన్న ఒక్క రూమ్లో నాకు అప్పటికప్పుడు కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర వండి ఒక ఆత్మీయురాలుగా నన్ను చూసుకొని నాకు అంత మర్యాదలు చేసింది ఆవిడ. ఇంకా ఆవిడని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మాకు అక్కడ ఉంటుందమ్మా అని చెప్పానండి. సరే, మధ్యాహ్నం వరకు పోలింగ్ బూత్ ఒక 17 పోలింగ్ బూత్లు ఉండేనండి. ఎలక్షన్ డ్యూటీ అంతా చేసేసుకున్నాను. నేను ఎంఆర్ఓ సార్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు, అమ్మ మీకు డ్యూటీ వేసామండి అని నాకు చెప్పినప్పుడు, సార్ మరి ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీస్ అని నాకు వచ్చండి,
మరి కౌంటింగ్ డ్యూటీ మాత్రం నాకు ట్రైనింగ్ లేదు, నాకు రాదు, నాకు సడన్గా మీరు చెప్పేశారు కంటే అమ్మ ఏం లేదు, మీరు కౌంటింగ్ మేము చూసుకుంటాము, మేము వచ్చేస్తాము మా టైం వరకు అన్నారు. వచ్చేసారండి. మొత్తం మీద కౌంటింగ్ అంతా అయిపోయిందండి. పలానా క్యాండిడేట్ అని మీరు డిక్లేర్ చేయాలి మేడం, మీరే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. 2 times 3 times లెక్క పెట్టించారు. వాళ్ళ కౌంటింగ్ చేయించారండి. ఇంకా కౌంటింగ్ చేయించిన తర్వాత ఒకరి పేరు చెప్పారండి. చెప్పిన తర్వాత మేడం ఇది మీరే డిక్లేర్ చేయాలి అన్నారండి. సరే నేను డిక్లేర్ చేసేసాను. ఇంకా బయట డబ్బు చప్పుళ్ళు, బుక్కా గులాలు చల్లుకోవడము, చాలా చాలా ఒక ఉత్సవంలాగా సందడి జాతర పరిస్థితిలాగా ఉన్నదండి. జీప్ వచ్చిందండి. ఆ జీప్లో నన్ను డ్రైవర్ పక్కన ఆఫీసరు, ఆ తర్వాత నన్ను కూర్చోబెట్టుకొని చివరికి ఎస్ఐ కూర్చున్నారండి. అంటే ఫుల్ బందోబస్తు అన్నట్టు. ఇంకా కానిస్టేబుల్ ఉన్నారండి. మేడం తొందరగా వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి, ఇది ఎంత సేఫ్టీ ప్లేస్ అయితే కాదు, ఎలక్షన్ అయిపోయింది కదా, కొంచెం పరిస్థితులు కొంచెం దారుణంగా మారే అవకాశం కూడా ఉంది అని చెప్పారండి. అయ్యో సార్, నేను రాత్రి నాకు ఒక ఆమె నాకు అన్నం పెట్టిందండి, నేను తప్పకుండా నేను ఆమెను కలవాలండి నేను అంట. అయ్యో మేడం ఏంటి మీకు అసలు ఈ సిచ్యువేషన్ మీకు అర్థం కావడం లేదు, మేము లేకపోతే మీ పరిస్థితి ఎట్లుంటుందో మేము ఊహించలేని పరిస్థితి, అది మీ సేఫ్టీ మాకు ముఖ్యం మేడం. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఆఫీసర్ కనుక, లేడీ కనుక మీ సేఫ్టీ మాకు ముఖ్యం కనుక ఇప్పుడు మాత్రం ఎవరింటికి పోయే పని మాత్రం మీరు పెట్టుకోవద్దు మేడం అని రిక్వెస్ట్ చేశారు. సార్ మీకు 10,000 దండాలు పెడతా, కానీ రాత్రి నాకు అన్నం పెట్టింది, నేను ఆమె దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి రావాలి, దయచేసి నా మాట మీరు వినండి సార్, నేను మళ్ళీ ఈ ఊరికి రాలేను అని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయడం అయింది. సరే ఇక నా బాధ భరించలేక నా రిక్వెస్ట్ను మన్నించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఆమె అన్నం పెట్టింది కదా, ఏమి ఇవ్వాలి ఆమెకు నేను అని నా దగ్గర అప్పుడు 200 ఉండేనండి. 100 రూపాయల నోటు తీసి ఆమెకు ఇవ్వబోతేనండి, నన్ను మక్మల్ క్లాత్లో చెప్పు తీసుకొని కొట్టినంత పని చేసే మాట ఆ తల్లి అన్నదండి. అమ్మా, నీ 100 రూపాయల కోసం నేను రాత్రి మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకోలేదు, మా ఊరికి మీరు వచ్చారు కనుక, ఒక లేడీ వచ్చింది కనుక, ఒక ఆమె వచ్చింది కనుక, మా ఊరి పరువు కొరకు నేను మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాను, అంతేకాని మీ 100 రూపాయలకు ఆశపడి మాత్రం కాదు అన్నదండి. నిజంగా చెప్పేసరికి ఇక నాకు కళ్ళల్లో నీళ్ళు, ఎవరితోనే నేను ఇంతవరకు ఒక మాట పడలేదండి. అటువంటిది ఆమె అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తున్నదండి. ఎందుకంటే నేను ఎంత చిన్నగా అయిపోయాను, నా మైండ్ సెట్ ఎంత దరిద్రంగా అయిపోయింది అప్పటికి. ఆమె అంత గొప్ప మనసుతోనంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ పాపం ఒక్క రూమ్ అయినా ఉంచుకొని ఇచ్చారే కదా, నా దగ్గర ఉన్నాయి 200, అందులో ఒక 100 ఇస్తేనన్నా అమ్మాయి అని నేను ఆలోచించుకున్నా. కానీ నాది ఎంత చిన్న మైండో, ఆ తల్లి ఆప్యాయత ముందు నేను తలవంచవలసి వచ్చిందండి. ఆ రోజు మాత్రం ఇప్పటికీ నాకు ఆ సంఘటన గుర్తుకొస్తే ఖచ్చితంగా ఒకసారి ఆ తల్లిని కలిసి రావాలి అని అనిపిస్తుందండి. అందువల్ల మనము ఎప్పుడైనా సరే ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి, ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయొద్దండి. డ్రెస్సింగ్ని బట్టి మనం ఎవరిని కూడా తీసి పారవేయవద్దండి. వాళ్ళలో ఉన్న ఔన్నత్యము నన్ను తలవంచుకునేలా చేసిందండి. ఆ కుటుంబం ఔన్నత్యం, వాళ్ళ బిడ్డ కానీ, వాళ్ళ భర్త కానీ, ఆ తల్లి కానీ, ఆ బంగారు తల్లి కానీ నాకు ఆ రోజుకి ఇచ్చిన షెల్టర్ అండి. నేను చచ్చిపోయేటంత వరకు నాకు అది బాగా 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 గుర్తుంటుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు అని నాకు ఆనాడు మొదటిసారి నాకు అర్థమైందండి. అంటే మనకు సంఘటనలు జరిగితే తప్ప కొన్ని సంఘటనలు మనం ఒక రకంగా అనుకుంటాం, అరే ఆవిడ నాకు కష్టపడి అన్నం వండింది, కొడుగుడు కర్రీ వండి పెట్టింది, పొద్దున పాలు పోసింది, మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకొస్తానన్నది, ఎవరు ఆమె, అసలు ఆమె ఎవరు, నాకు ఆమెకి ఏమిటి సంబంధం? ఏమి సంబంధం లేదండి. కేవలం మానవతా సంబంధం తప్ప మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఆ తల్లి అన్నపూర్ణదేవండి, ఆవిడ చల్లగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. వీలున్నప్పుడు నేను వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తానండి. ఇది ఈరోజు ఒక మంచి మాటే అనుకోండి,
నా జీవితంలో జరిగిన ఒక మంచి సంఘటనే అనుకోండి, నాకు జ్ఞానోదయం తెప్పించిన మానవతా మూర్తి గురించి నేను చెప్తున్నానండి. జీబులో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఎంఆర్ఓ సార్ ఒక మాట అన్నారండి. ఏమనంటే, ఓహో అమ్మ ఆవిడేనా, ఆవిడ అధికారులకు అందరికీ ఆమె తప్పకుండా సహాయం చేస్తుందండి, ఆవిడ నేచరే హెల్పింగ్ నేచర్ అండి. కొందరు అంతేనండి, ఎదుటి వాళ్ళకు సహాయం చేయడానికే పుడతారేమో అనిపిస్తుందండి. ఈరోజు నేను ఆవిడ గురించి మన ఛానల్లో చెప్తున్నాను అంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నానండి. ఆవిడ చేసిన పని ఆమె దృష్టిలో చిన్నదే కావచ్చు, కానీ నాకు ఆనాటికి రాత్రి అవుతుంది, నా సేఫ్టీ ముఖ్యం. ఇన్ని ఆలోచిస్తే ఆవిడ దేవతనండి. దేవుడు ఎవరో రూపంలో రాడండి, మనుషుల రూపంలోనే మనకి సహాయం చేస్తాడు అనడానికి ఇది నాకు ఒక మంచి ఉదాహరణ. ఈ సంఘటన ఎందుకో నాకు మీతోని పాలు పంచుకోవాలని అనిపించిందండి. సరే, అన్నీ బాగానే ఉన్నాయి. ఛానల్ చూసిన తర్వాత ఎక్కడికండి కట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చెయ్యరా? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానలే మీ ఇంటికి వస్తుంది. లేదనుకోండి, మీరే ఛానల్లోకి రావాలి. ఏది బెస్ట్ అంటారు? మన ఛానలే మీ ఇంటికి రావడమే మీకు సుఖవంతంగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్లును ప్రెస్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దామండి. మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.